సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు, రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిజిస్టర్ కార్యాలయంలో అయితే అధికారులు చూసి కొందరు సిబ్బంది మొదటి అంతస్తు నుంచి కిందకు డబ్బు విసిరేయగా మరికొందరు వాష్రూమ్లో నగదును దాచిపెట్టారు. అక్కడ సుమారు 48,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. దీంతో అవినీతి జలగాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహించింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు, రికార్డులను తేడాలు అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిజిస్టర్ కార్యాలయంలో అయితే అధికారులను చూసి కొందరు సిబ్బంది మొదటి అంతస్తు నుంచి కిందకు డబ్బు విసిరేగా మరికొందరు వాష్రూమ్లో నగదును దాచిపెట్టారు. అక్కడ సుమారు 48,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. దీంతో అవినీతి జలగాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ ద్వారా అందిస్తారు. సలాం, చెప్పండి. నిన్నటి నుంచి కూడా అయితే ఏసీబీ దాడులు అయితే నిర్వహిస్తుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అయితే అవినీతి సిబ్బంది తీరుపై అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ శ్రావణి. ప్రకాశం జిల్లాలో అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అదేవిధంగా జిల్లా స్థాయి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో సైతం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని రీతిలో, అంటే ఏ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరగని రీతిలో ఒంగోలులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డబ్బు కట్టలను, అంటే 500 రూపాయల నోట్లను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు విసిరివేయడం జరిగింది. అయితే దీనితో ఏసీబీ అధికారులు వెంటనే తక్షణం ఆ యొక్క డబ్బును సైతం స్వాధీనం చేసుకుని ఒక 30,000 రూపాయలుగా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది.
30,000 రూపాయలు తాము స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరము అంటే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అంటే అర్ధరాత్రి వరకు తనిఖీలు సైతం నిర్వహించారు. అదే ఆ తర్వాత తనిఖీల పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు తెలుపుతూ తాము 14 ఫోన్లను అంటే ఏదైతే కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ 14 ఫోన్లను తాము స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా వాటి యొక్క స్వాధీనం చేసుకుని పూర్తి ఏదైనా సరే ఫోన్ల ద్వారా ఏదైనా సరే లావాదేవీలు జరిగాయా, ఏం జరిగాయి అనేటటువంటి కోణంలో పూర్తి స్థాయి విచారణ సాగుతుందని చెప్పారు. అదేవిధంగా నేడు కూడా ఆ యొక్క తాము రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలపడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రిజిస్ట్రార్ ప్రస్తుతం సెలవులో ఉండడంతో గుంటూరు జిల్లా నుండి ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ను పిలిపించి మరి ఇక్కడ అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ప్రకాశం అంటే ఒంగోలులో రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డబ్బు కట్టలు విసిరివేయడం, అదేవిధంగా ఇతర అక్కడ ఉన్నటువంటి పలువురి వద్ద మరో 18,000 రూపాయలను సైతం తాము స్వాధీనం చేసుకున్నట్లు మొత్తం 48,000 రూపాయలను తాము స్వాధీనం చేసుకున్నామని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే నేడు కూడా తనిఖీల పరంపర జరుగుతుండడంతో అసలు ఏ అధికారి ఏ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనేటటువంటి కోణంలో ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పవచ్చు. అయితే మరొక విషయం ఏమిటంటే తేడాలను అధికారులు ఏమైనా గుర్తించారా? అంటే ఇప్పటి వరకు అసలు ఎంత డబ్బు దొరికింది? ఇప్పటి వరకు ఒంగోలులోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 48,000 రూపాయలు అంటే విసిరివేసినటువంటి 30,000 రూపాయలతో పాటు ఇతర అధికారులు ఇతర సిబ్బంది వద్ద 18,000 రూపాయలను అధికారులు ఏసీబీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు మనకి ఇస్తున్నటువంటి సమాచారం. అయితే మరొక మాట ఇక్కడ సీసీ కెమెరా అంటే ఏ అధికారి విసిరివేశారు ఈ యొక్క నగదును 30,000 రూపాయల నగదును అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ ప్రస్తుతం సెలవులో ఉన్నట్టు తెలిసింది. అయితే ఆ వివరాలను కూడా తాము తెప్పించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతుందని, డబ్బులు ఎవరు విసిరేశారు, ఎందుకు విసిరేశారు అనేటటువంటి కోణంలో సైతం తాము దర్యాప్తు సాగుస్తామని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అధికారులు ఏదైతే ప్రజలను పీడిస్తేటటువంటి అవినీతి అధికారులను విడిచిపెట్టేది లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు అర్ధరాత్రి పూర్తి స్థాయి తనిఖీల అనంతరం చెప్పడం జరిగింది. సలాం, ఇక ఈ కార్యాలయాల్లో అయితే అనాధికారంగా అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పని చేస్తున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. అందులో అసలు నిజమెంత ఉంది? అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఏసీబీ అధికారులు ధృవీకరించిన పరిస్థితి ఈ విషయంలో అయితే ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎంత మేరకు ఉంది రిజిస్ట్రార్ కార్యాలయంలో అనే కోణంలో కూడా వారు ఇప్పటికే ఆ వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ప్రైవేటు వ్యక్తులు కొందరిని గుర్తించారా, లేకపోతే వారెవరు అనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏసీబీ తనిఖీలకు భిన్నంగా ఒంగోలులో డబ్బు కట్టలు విసిరివేసిన విషయంపై పూర్తి స్థాయిలో అధికారులు ప్రస్తుతము పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ప్రైవేట్ పరంగా సిబ్బంది ఉన్నారా, ఎవరైనా సరే అటువంటి వ్యక్తులను చేరదీశారా అధికారులు అనే కోణంలో సైతం ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాన్ని ధృవీకరించిన పరిస్థితి ఉంది ఇక్కడ. సలాం, అసలు ఏసీబీ దాడులు చేస్తుందనే సమాచారం లీక్ అయినట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది సెలవులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే ఏసీబీ అధికారులు దాడులు ఇది యాక్చువల్ గా ఎవరు ఊహించని రీతిలో జరిగినాయని చెప్పవచ్చు. అయితే సాధారణంగా సెలవుల్లో అంటే అంతమంది ఉద్యోగుల్లో కొందరు సెలవుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ ఏసీబీ అధికారుల దాడులు మాత్రం ముందే ఎవరు ఊహించలేదని చెప్పవచ్చు. ఊహించి ఉంటే విసిరివేసినటువంటి డబ్బు కట్టలను భద్రపరుచుకునేవారు, అసలు కార్యాలయంలోకి తీసుకుని వచ్చేవారు కాదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడంతో ఆ స్థాయిలో ఇక్కడ డబ్బు కట్టలు విసిరివేయడం కానివ్వండి, మరో 18,000 రూపాయల నగదు దొరకడం కానివ్వండి, ఇలాంటి ఘటనలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. సలాం, మరి ఇప్పుడు అవినీతికి పాల్పడ్డ సిబ్బందిపై అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఈ విషయం ఇక రిజిస్టర్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దగ్గరికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయనైతే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో కఠిన చర్యలు ఉంటే ఏసీబీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వమే అని కూడా ఆయన అన్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రార్ కార్యాలయాల మీద వచ్చినటువంటి ఫిర్యాదుల పరంపరతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలపై తనిఖీలు నిర్వహించిందని చెప్పవచ్చు. అయితే ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడంతో అక్కడక్కడ అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నగదు
కొంత దొరికినప్పటికీ ఒంగోలులో ప్రధానంగా నగదు కట్టలు విసిరివేయడం, అదేవిధంగా అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు అసలు అసలు ఇదొక నగదు కట్టలు విసిరేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ విషయాన్నే ప్రస్తుతము ఏసీబీ అధికారులు కూడా దాని పూర్తి విషయాన్ని అంతు తేల్చేందుకు ప్రస్తుతము తనిఖీలు కొనసాగిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము తనిఖీలు నిర్వహించామని ఇప్పటికీ ఏసీబీ అధికారులు ధృవీకరించారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ తనిఖీల పరంపర ఇలాగే కొనసాగుతుందని, అవినీతి అంటే ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని చెప్పేసి రాత్రి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఆ, సలాం, మరి రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారా? రాత్రి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి తనిఖీల పర్వము అర్ధరాత్రి వరకు సాగిందని చెప్పవచ్చు. అయితే నేడు కూడా కార్యాలయానికి సంబంధించిన పూర్తి రికార్డులను తాము పరిశీలిస్తామని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపారు. అదేవిధంగా రాత్రి వరకు అంటే ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ ప్రస్తుతం సెలవులో ఉండడంతో గుంటూరుకు చెందినటువంటి రిజిస్ట్రార్ రావడం జరిగింది. ఆమె సమక్షంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో తనిఖీల పర్వం సాగిందని చెప్పవచ్చు. అయితే ఈ నేడు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి అసలు ఎటువంటి ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది, లేకపోతే అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఎవరు అనేటటువంటి పూర్తి వివరాలు తాము తెలుసుకుంటామని, అదేవిధంగా ఏదైతే సీసీ కెమెరాలలో రికార్డ్ అయినటువంటి ఈ నగదు విశ్లేషించినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయడం కూడా కుదరదని, ఎట్టి పరిస్థితుల్లో దాని సంగతి పూర్తి వివరాలు తాము మీడియాకు సైతం తెలుపుతామని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఏ అధికారి ఎవరైనా పాల్పడారా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉందా, ఏ విషయం అనేటటువంటి పూర్తి కోణంలో తాము దర్యాప్తు సాగిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాలతోనే అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు భర్తం పడతామని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలిపారు. సలాం, మరి అసలు డాక్యుమెంట్స్ ఆధారంగానే డబ్బు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. అంటే కొన్ని డాక్యుమెంట్స్ అయిపోయినా కూడా అంటిపెట్టుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకొని డబ్బు డిమాండ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. దాని గురించే అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే రిజిస్ట్రార్ కార్యాలయము ఆదాయం సమకూరేటటువంటి ఒక కార్యాలయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి శాఖలలో రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒకటి. అయితే ప్రజలకు అత్యవసరం అంటే భూముల కొనుగోలు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, వీటన్నిటికీ కేంద్ర బిందువుగా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఇక్కడ అవినీతికి పాల్పడేటటువంటి అంటే అందరూ అధికారులు కాకుండా అవినీతికి పాల్పడేటటువంటి అధికారులు అధిక సంఖ్యలో ఉంటారని చెప్పేసి ఇప్పటికే ప్రజల నుంచి సైతం ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలతోనే ప్రభుత్వం సైతం ఏసీబీకి ఆదేశాలు ఇవ్వడంతో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిందని చెప్పవచ్చు. అయితే ఏమైనప్పటికీ సంబంధిత పత్రాలు ఏవైతే అమ్మకాలకు సంబంధించి, అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ పత్రాలను కానివ్వండి, ఏవైనా సరే వీటిని అందించేందుకు తలా ఒక రేటు అంటే ఏదైతే ఒక ధరను నిర్ధారించి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులకు పలు దఫాలుగా ఫిర్యాదులు సైతం అందాయి. ఈ నేపథ్యంలోనే అసలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అంతు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఏకకాలంలో అన్ని కార్యాలయాల్లో తనిఖీలు సాగించింది. ఈ తనిఖీలలోనే ఇప్పటికే పలు జిల్లాల్లో సైతము అక్కడ నగదును స్వాధీనం చేసుకుని అధికారులను సైతం ఇప్పటికే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అదే స్థాయిలో ఒంగోలులో సైతం అంటే ఒంగోలు రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సాధారణంగా తనిఖీల పర్వం కొనసాగేది అన్ని జిల్లాల్లో జరిగినట్లే. అయితే ఇక్కడ ఏదైతే ఏసీబీ అధికారుల కారు అక్కడికి వచ్చిన వెంటనే ఎప్పుడైతే నగదు ఎప్పుడైతే బయటికి విసిరేశారో అప్పుడు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో అంటే వారికి ఉన్నటువంటి అనుమానాలు పూర్తి స్థాయిలో బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి అర్ధరాత్రి వరకు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ తనిఖీలు నిఘా ఇంకా కొనసాగే ఛాన్స్ ఉందా? అంటే ఏసీబీ అధికారులు చెప్పినటువంటి మాట ఇదే. అంటే నిన్న ఏదైతే జరిగిందో ఆ ఘటనను తాము ప్రాథమికంగా తీసుకొని నేడు కూడా రిజిస్టర్ కార్యాలయంలో పూర్తి యొక్క ఫైల్స్ ను మొత్తం పరిశీలించడం జరుగుతుందని, నేడు కూడా తనిఖీలు కొనసాగుతాయని, అయితే ఏదైతే డబ్బులు కట్టలు విసిరేశారో వీటికి సంబంధించినటువంటి బాధ్యులను సైతం తాము గుర్తిస్తామని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ నేడు కూడా ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ యొక్క అంటే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఈ యొక్క రికార్డుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలిపారు. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.